తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అత్యధిక సంఖ్యలో ఉండేటువంటి నిరుద్యోగులు అశోక్ నగర్ లో మాకు ఓటీసీ గెలిపిస్తే మొదటి సంవత్సరంలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాము, మిగిలిన వారికి అందరూ కూడా నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. మెగా డిఎస్సి నిర్వహించి వేల సంఖ్యలో టీచర్లను భర్తీ చేస్తామన్నారు. ఈ 2 కూడా మీరు అమలు చేయలేదు. 2 లక్షలు కాదు కదా, 20,000 ఉద్యోగాలు కూడా మీరు ఇవ్వకపోవడం, మీరు వచ్చిన తర్వాత ఒక్క నోటిఫికేషన్ కూడా కొత్తగా ఇవ్వకపోవడం. ఎందుకు ఓటేయాలి వల్ల నిరుద్యోగులు ఆలోచన చేయాలి. 4,000 రూపాయలు నెలకు ఎన్ని కోట్లు బకాయి పడ్డాయో మీరు ఆలోచించండి. ఒక్కొక్క నిరుద్యోగికి ఇవాళ దాదాపు 50,000 పైగా బకాయి పడ్డ నీకు ఈ నిరుద్యోగులు ఎందుకు ఓటేయాలి? ఉపాధ్యాయులు అన్నాడు, ఏమన్నారు అంటే మొత్తం అరచేతిలోనే మొత్తం వైకుంఠం చూపించి గెలవాలి కాబట్టి ఏదైనా ఆల్ ఫ్రీ అన్నట్టు మేము వస్తే సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ తీసుకొస్తామని చెప్పారు. దాన్ని ఊసులేదు ఇప్పటివరకు. అది సాధ్యం కాదని తెలిసి అయినా ఓట్ల కోసం, ఉద్యోగుల ఓట్ల కోసం మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాం. హిమాచల్లో చెప్పారు, నమ్ము అక్కడ సర్వీస్లో ఉండేటువంటి ఓటర్స్ అందరూ కూడా ఓపీఎస్ వస్తుందని చెప్పి ఓటేసి గెలిపిస్తే ఇప్పటి దిక్కు లేదు. ఇక్కడ రేవంత్ రెడ్డి నువ్వు ఉద్యోగులను ఈ రకంగా మోసం చేసి డిఏలు దాదాపు ప్రతి 6 మాసాలకు డిఏ వాళ్ళకు పెంచాల్సింది. ఈ ప్రభుత్వం వచ్చి దాదాపు ఏడాది పూర్తయింది. 6 డిఏలు, ఒక్క డిఏ చెల్లించి 5 డిఏలు బకాయిలు పడ్డాయి. ఎందుకు ఈ ఉద్యోగులు నీకు ఓటేస్తారు? టీచర్లు కానీ ఉద్యోగులు. పిఆర్సీ ఊసే లేదు. ఉద్యోగ సంఘాలు సమర్పించినాయి పిఆర్సీ అని, ఇంతవరకు ఆ యొక్క పిఆర్సీ ప్రస్తావన లేదు. అదే మోదీ గారి ప్రభుత్వము 8th పే రివిజన్ కమిటీ వేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏ రకంగా బాధ్యతగా నిలబడ్డారో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొన్న ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో మోదీయే మాకు న్యాయం చేసి నిలబడ్డారు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏలు వరుస క్రమంగా వాళ్లకు పెంచుతూ ఏ రకంగా ఆదుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. అందుకని ఇవాళ మోదీ గారి పట్ల ఆదరణ. శాలరీడ్ పీపుల్ కోసం మోదీ గారు ఎవరైతే నిజాయితీగా పన్నులు కట్టేటువంటి వర్గం జీతాలు వాళ్ళ ద్వారా కట్ అవుతుంది నేరుగా ఇన్కమ్ ట్యాక్స్. వాళ్ళ 12.5 లక్షల పైగా మినాయింపు. అంటే మొత్తం ఈ 75 సంవత్సరాల స్వాతంత్ర దేశంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలు పాలిస్తే మహా అంటే మీరు 2014 వరకు 2 లక్షల రూపాయలే ఇన్కమ్ ట్యాక్స్ మినాయింపు. మోదీ గారు వచ్చే వరకు 2 లక్షలు సంవత్సరానికి మీరు సంపాదిస్తే మినాయింపు. మోదీ గారు వచ్చి 7 లక్షల వరకు పెంచినారు 10 సంవత్సరంలో. ఏకంగా 7 నుంచి 12 లక్షలకు పెంచినటువంటి చరిత్ర మోదీ గారు. ఇది మోదీ గారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, మధ్యతరగతి కుటుంబాల పట్ల, శాలరీడ్ పీపుల్ పట్ల వారికి ఉన్నటువంటి మరి అభిమానము, గౌరవము. మీరు ఇవాళ మొత్తం ఈ రాష్ట్రానికి, సమాజానికి సేవలు చేసిన ప్రభుత్వ ఉద్యోగులు తమ జీత భత్యాల ద్వారా ఏదైతే సొమ్మును ప్రభుత్వం దగ్గర దాచుకున్నారో, రిటైర్మెంట్ అయితే మాకు వచ్చే సొమ్ము ద్వారా పిల్లల పెళ్లిళ్ళు చేయడానికి, బిడ్డల చదువుల కోసము, ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగపడే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చే సొమ్ము కాదు.